అన్నప్పుడు అప్పుడు ఫిలిప్పు రథం ఎక్కి కూర్చొని నపుంసకునితో మాట్లాడి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, మరణం గురించి, శిలువ యాగం గురించి, పునరుద్ధానం గురించి బోధించాడు. అప్పుడు నపుంసకుని యొక్క మనసు తెరవబడి ఆత్మవేశుడై నపుంసకుడు అంటాడు త్రోవలోనే, అయ్యా నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఆయన మన కోసమే చనిపోయాడని చెప్పి నాకు అర్థమైంది. కాబట్టి ఈ తోవ ప్రక్కన ఉన్న గుంటలో నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు అభ్యంతరమా అడిగాడు. ఫిలిప్ అన్నాడు అభ్యంతరం లేదని చెప్పి వెంటనే దిగి ఆ ప్రక్కన ఒక గుంట ఉంటే ఆ గుంటలోకి తీసుకెళ్ళిపోయి నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎంత గొప్ప రక్షణ అండి! అప్పటికప్పుడే ఫిలిప్పు మాటలు విని నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి అయ్యుండి, ఫైనాన్స్ మినిస్టర్ అయ్యుండి, కందకే మహారాణి కింద ఇథియోపియా దేశంలో మరి అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభు యొక్క యెషయా గ్రంథం చదువుతూ ఉంటే ఆయన మాటలు విని, ఆయన వాక్యం చదువుకొని గ్రహించుకొని యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి మనందరి కోసం చనిపోయాడా, మౌనంగా ఉన్నాడా, రక్తాన్ని చిందించాడా, ఆయన గొప్ప రక్షకుడు అని చెప్పి ఆయనకి అర్థమయ్యి అప్పుడు ఆ యొక్క ఫిలిప్పు చూడండి ఇక్కడ, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపుని ఆజ్ఞాపించారు. అంటే ఇక్కడ ఏమవుతుందో త్రోవపక్కన వెళ్తూ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా రథం ఎక్కిపోతూ ఉన్నారు. రథం ఎక్కిపోతూ ఉంటే ఒక త్రోవపక్కన నీళ్ళు ఉన్నాయి. నీళ్ళుంటే నపుంసకుడు అంటే అయ్యా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, యేసు నామములో నేను బాప్తిస్మం పొందుతాను, ఏమైనా ఆటంకం ఉందా అన్నాడు. ఫిలిప్పు అన్నాడు నాకు ఏ ఆటంకం లేదు అని చెప్పి, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ లేఖనాలు ఏం చెబుతా ఉన్నాయంటే పూర్ణ హృదయంతో అంగీకరిస్తే, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, అంటే నపుంసకుడు యేసు ప్రభు వారిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో అంగీకరించి అప్పటికప్పుడే స్పాట్, ఆటంకం లేదు అసలు, అప్పటికప్పుడే ఫిలిప్పు చేత బాప్తిస్మం పొంది యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎంత గొప్ప కార్యం అండి ఇది! ఒక ఆత్మ సంపాదించాలంటే ఎంత కష్టం ఈ రోజుల్లో. ఎంత ఖర్చు పెడుతున్నా కానీ ఆత్మలు రావట్లా, ఎంత ఖర్చు పెడుతున్నా కానీ ఆత్మ కానీ నపుంసకుడి యొక్క హృదయం అప్పటికప్పుడే దేవుని చేత ప్రేరేపించబడి ఆ యొక్క ఫిలిప్పు చేత బోధించబడి మరి రక్షణ పొందిందంటే గొప్ప కార్యం ఇది. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, కందకే మహారాణి కింద ఇథియోపియా దేశంలో ఉన్న వ్యక్తి దేవుని యొక్క మాటలకి, ఆయన యొక్క క్రియలకు లోబడి ఆయన మరి నోరు తెలిసి అన్నాడు. ఆ లేఖనాల గురించి అడిగి తెలుసుకొని, అయ్యా నేను మరి ఈ నేలలో బాప్తిస్మం పొందడం కోసం నీకేమైనా ఆటంకమా అన్నాడు. నాకే ఆటంకమో లేదు. మరి ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీకేదైనా ఆటంకాలు ఉన్నాయా, ఇంకా అడ్డంకులు ఉన్నాయా? నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ ఆ ఆటంకాలు ఉంటే యేసు నామములో తొలగిపోను గాక, ఆమేన్. అవన్నీ తొలగిపోయి యేసు ప్రభు వారి యొక్క సన్నిధికి వచ్చి, ప్రభా మేము పాపులమయ్యా, మా పాపాలు క్షమించిన ఆయన ఆనాడు నపుంసకుడు వచ్చి ప్రభా ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని ప్రభా త్రోవలోనే రథం వెళుతూ ఉంటేనే త్రోవపక్క నీళ్ళుంటే అక్కడే దిగి బాప్తిస్మం తీసుకోండి ప్రభా, మేమైతే ఎన్నో సంవత్సరాల నుంచి బోధించబడుతున్నాం కానీ ప్రభా ఒప్పుకోవడం లేదు, కప్పుకుండా ఉన్న ప్రభా, మా పాపాలు కప్పుకొని ఒప్పుకోకుండా నీ తట్టు తిరగడం లేదని చెప్పి నువ్వు పశ్చాత్తాపడ. అటువంటి పశ్చాత్తాప నీకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ వస్తే అప్పుడు నీ కుటుంబం రక్షించబడుద్ది, లేకపోతే రక్షించబడదు. ఎందుకంటే దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మరి ప్రేమగా ఉండాలి. ఇవన్నీ కలిగి జీవిస్తేనే దేవుల్లో నువ్వు నివసిస్తావు. మనం ఎప్పుడు కూడా ఈ లోకపరమైన కామ, క్రోధ, మద మత్సరాలకి, కోపానికి, మరి తొందరపడతనానికి గురైతావో ఆత్మ కోల్పోతాం. ఆత్మ కోల్పోతే భ్రష్టత్వం వస్తుంది, భ్రష్టత్వం వస్తే ఆత్మీయ జీవితం కోల్పోతావు, పరిశుద్ధాత్మ శక్తిని విడిచిపోతుంది. ఆలోచించు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలంటే ప్రభువుకి నీ పూర్ణ హృదయాన్ని అంగీకరించి అప్పగించుకోవాలి. అంటే నపుంసకుడు అంటే ఇజ్రా, నపుంసకుడు అంటే ఇజ్రా. కాబట్టి ఒక
మరి ఆడ మగ కాని వ్యక్తి యేసుప్రభుని అంగీకరిస్తే ఈ రోజుల్లో ఆడవారు కానీ మగవారు కానీ అంగీకరించాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అమ్మో నేను ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే నాకు తడిపోయిందా ముడిపోయిందా అని చెప్పి అనుకుంటున్నారు. ఆ తడిబాటు ఏందో ముడిబాటు ఏందో నాకైతే అర్థం కావటల్లా. బాప్తిసం తీసుకుంటే ఆమెకెందుకు? వాడు రక్షణ పొంది మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది ఆ త్రాగుబోతనాన్ని తిరిగిపోతున్నాను వ్యభిచారాన్ని అబద్ధ మాటలు మోసం మాటలు మానుకొని జీవితం కోసం ఇష్టపడితే నువ్వేమో ఏరా నాయన అప్పుడే నీకేం పోయిందిరా నాయన, తడిపోయిందా ముడిపోయిందా ఏం పోయిందని బాప్తీసం తీసుకుంటున్నావురా నాయన అని చెప్పి మరి బాప్తీసం తీసుకున్న వాళ్ళని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువయ్యారు. నువ్వు తీసుకోవు తీసుకునేవాడిని ఆటంకపరుస్తుంది. ఎంత పాపం అది! నువ్వు బాగుపడేవాడిని ఆటంకపరుస్తుంది. ఎంత పాపం అది! కాబట్టి నపుంసకుడు కూడా ఎన్నో పాపాలు చేసి ఉంటాడు, ఎన్నో దోషాలు చేసి ఉంటాడు, ఎన్నో మోసాలు చేసి ఉంటాడు, ఎన్నో అబద్ధాలు అంటుంటాడు, వ్యతిరేకమైన క్రియలు చేస్తుంటాడు దేవునికి. అయితే పాప ఒప్పుకోలనేది ఒక దారి మార్గంలోనే వచ్చింది, గాజా మార్గంలో వచ్చింది. ఆయన యెరూషలేము నుంచి గాజాకి వెళ్తూ ఉంటే దాని త్రోవ పక్కనే ఆ యొక్క ఇథియోపియా రాజ్యానికి వెళ్తూ ఉంటే అక్కడికక్కడే మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వాలింది, ఆత్మను పొందుకున్నాడు, బాప్తీసాన్ని పొందాడు. మనం బాప్తీసం పొందమంటే అయ్యో మా భార్యకి చెప్పాలయ్యా, నా పిల్లలకు చెప్పాలి, నా భక్తులకు చెప్పాలి, మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, మా వాడికి చెప్పాలి అని చెప్తే అడిగి పోతున్నావు నువ్వు. ఆ పొర రోజుల్లో అంటే కాశీయాత్రకు పోయేవాళ్ళు. కాశీయాత్ర పోయి పోతా అందరు కాళ్ళు పెట్టుకుని ఏడ్చి ముద్దు పెట్టుకొని అందరిని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుకొని పోయి అంటే వాడు ఆ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇటు తిరిగి రాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని పిల్లల్ని మొత్తాన్ని పిలిపించుకొని మంచి విందు ఏర్పాటు చేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని ఈయన గారు బయలుదేరి పోయేవాడు. పోయేవాడు ఇక వచ్చేవాడు కాదు. ఇక ఈ అరణ్యంలో మధ్యలో చచ్చిపోయేవాడు, లేదా కాశీపోయి గంగలో దూకేవాడు, మొత్తానికి ఆ శాంతి గల్లంతే, ఆ శాంతి గల. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన వారి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది, నరకానికి పోదు. కాబట్టి ఆ నరకానికి పోకుండా ఉన్న మార్గమే యేసయ్య. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు దేవుడు యేసు ప్రభువు. కాబట్టి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని చేస్తాను. యెహోవా ఆశ్రయించబడ్డవాడా నువ్వు బయట నిలవనేలా లోపలికి రమ్ము. నువ్వు ఆశ్రయించబడుతున్నావు కానీ బయటనే ఉంటున్నావు, లోపలికి రావడం లేదు. గ్రహించుకో ఒకసారి. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. ప్రతి విషయంలో నమ్మకంగా, మెలుగుగా, విశ్వాసంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. కాబట్టి నపుంసకుడు కూడా తన జీవితంలో తప్పులు ఒప్పుకొని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. చూడండి, నపుంసకులు అంటే ఎంత తప్పు చేస్తారండి? మామూలు కంటే భయంకరమైన తప్పులు చేస్తారు నపుంసకులు అంటే కదా. మహాభయంకరమైన పాపం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, వ్యభిచారం చేస్తారు, ఎన్నో పాపక్రియలు చేస్తారు. కానీ అటువంటి వ్యక్తికే యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. మన దగ్గరకు అంజలి గారు వచ్చింది, నేను రక్షణ పొందానన్నా అని చెప్పింది, చక్కగా వాక్యం చెప్పింది, ప్రార్థన చేసింది, పాటలు పాడింది. మరి ఎంత రక్షణ, ఎంత గొప్ప భాగ్యం అది! అందరికీ వాళ్ళు భాగ్యం ఇచ్చాడు కదా. అలాగే అటువంటి వ్యక్తి ఈ వ్యక్తి కూడా నపుంసకుడు అంటే ఒక మహారాణి కింద ఆ రోజుల్లో ఆర్థిక శాఖ మంత్రి చేస్తున్నాడు. ఎంత నమ్మకస్తులండి, అర్థం చేసుకోండి. ఆనాడు ఎస్తేరు మహారాణి కింద షండులు పనిచేశారు ఆమెకి సేవలు చేయడం కోసం. చాలామంది షండులు పనిచేశారు, నపుంసకులు పనిచేశారు. వాళ్ళందరూ కూడా రాణి కింద నమ్మకంగా పనిచేశారు కాబట్టి వాళ్ళు రాణికి మహాల్లో నివసించారు. అంటే ఆ రోజుల్లో నపుంసకులు వ్యక్తులు రాజుల కాలం నుంచి కూడా మరి సేవలు చేస్తూ ఉన్నారు. నపుంసకులు ఈ లోకంలో లేరని చెప్పి బైబిల్ ఎప్పుడు చెప్పలా. నపుంసకులు ఉన్నారు. కొంతమంది మనుషుల చేత తయారు చేయబడ్డారు, కొంతమంది పుట్టుకతో వచ్చారు. కొంతమంది ఏమో కావాలని చెప్పి తయారు చేసుకున్నారు, కొంతమంది ఏమో మరి పుట్టుకతోటే వచ్చారు. కాబట్టి పుట్టుకతో వచ్చిన వారు ఎప్పుడు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఏ పాపానికి ఒడిగట్టరు. పరిశుద్ధంగా ఉండాలి మేము, మరి క్రమంగా ఉండాలి మేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నపుంసకుడు కూడా యేసు యొక్క మార్గాన్ని తెలుసుకొని, రక్షణ తెలుసుకొని, మారుమనసు తెలుసుకొని, పాపక్షమాపణ తెలుసుకొని, పశ్చాత్తాపం పొంది ఆయన బాప్తీసాలు పొంది. బాప్తీసం అంటే నేలలో ముంచబడుట అంటే పాపాలను ముంచివేసి సమాధి చేసి నూతనమైన వ్యక్తిగా లేవడం. అంటే ఆ నపుంసకుడికి వచ్చే రక్షణ మనందరికి కూడా రావాలి, మన గ్రామానికి కూడా రావాలని చెప్పి వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియులారా, ఒకసారి సౌలు గారు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నారు. దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే
ఎందుకు వెళ్తానంటే ప్రయాణం చేస్తానంటే సమాజ మందిరంలో వారిని స్త్రీలైన పురుషులైన కొట్టి చంపడం కోసం. యేసుప్రభుని ఎవరైతే అంగీకరించారో, యేసుప్రభు ఎవరు దేవుడు అని చెప్పి ఒప్పుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని కొట్టడం కోసం బయలుదేరారు, హింసించడం కోసం బయలుదేరి ఒక పత్రిక తీసుకొని వాళ్ళని పట్టుకుని కొడతానని చెప్పి దమస్కు వస్తామన్నాడు. వస్తామంటే అకస్మాత్తుగా ఒక ఆకాశం నుంచి ఒక గాలి వచ్చిందండి, వెలుగు వచ్చింది. వచ్చేసి ప్రకాశమైన వెలుగు ప్రకాశించి ఆ యొక్క సౌలు మీద పడ్డది, ప్రకాశం. అప్పుడు సౌలు గుర్రం మీద నుంచి కింద పడిపోయి అన్నాడు. చూడండి అక్కడ ఒక ఆత్మ మాట్లాడుతూ ఉంది. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. చూసారా, సౌలు యేసయ్య బిడ్డలను హింసించడం కోసం, ఇబ్బంది పెట్టడం కోసం, మరి వాళ్ళని శిక్షించడం కోసం తాను ఒక ఆజ్ఞ పొందుకొని వస్తున్నాడు. వచ్చేవాడితో యేసు ప్రభు వారి స్వర మాట్లాడుతూ ఉంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు. అంటే నా బిడ్డల్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎందుకు హింసిస్తున్నావు అంటే, యేసు బిడ్డలు హింసిస్తారో, ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు యేసుని మరి హింసించినట్లే. ఆ మాట అన్న తర్వాత సౌలు కింద పడి గుర్రం మీద నుంచి ప్రభువా అన్నాడు, భయంతో, భయంతో, గద్గద స్వరంతో ప్రభువా. మళ్ళీ అన్నాడు నీవెవడివి. చూడండి, మళ్ళీ అన్న అధికారం గుర్తొచ్చింది, దర్పం గుర్తొచ్చింది. నాకేమో భయంతో ప్రభువా అన్నాడు, ఇప్పుడే నీవెవడివి అన్నాడు. ఒక మనిషిలో నుంచి రెండు మాటలు వచ్చినాయి. ఒక మాట సావు మాట, రెండోదేమో అధికార బలంతో కూడిన మాట. అప్పుడు యేసయ్య అంటాడు, నేను నీవు హింసిస్తున్న యేసుని చదువు, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే కింద పడి ఆ మాట మాట్లాడాడో, నీవెవడమని చెప్పి అంటాడు, నీవు హింసించుచున్న యేసుని. ఆ స్వరం మాట్లాడినప్పుడు నువ్వు దమస్కు పట్టణంలోకి వెళ్ళిపో, అక్కడ నువ్వేం చేయాలని చెబుతానని చెప్పి ఆ స్వరం మాట్లాడి చెప్పింది. అప్పుడు అతడితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిగానే ఎవరిని చూడక మౌనులై నిలబడి. అంటే యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు స్వరంతో. సౌలు అంటున్నాడు, పక్క ఉంటుండోళ్ళు అంటున్నారు స్వరం, కానీ ఎవడో కనపట్ల, వ్యక్తి కనపట్ల, మనుషులు కనపట్ల, స్వరం అయితే కనపడతాం. సౌలా సౌలా నీవేనో నన్ను హింసిస్తున్నావు అనే మాట విన్నారు. తర్వాత నువ్వు దమస్కు పట్టణంలోకి వెళ్ళిపో, అక్కడ ఏం చేయాలో చెప్తానని చెప్పిన మాట కూడా వింటున్నారు. అయితే మౌనులు అయిపోయారు, నోరు తెరవడం లేదు, మాట్లాడటం లేదు. సౌలుకి అయితే కళ్ళు పోయినాయి, గుడ్డోడు అయిపోయాడు. ఇట్లా తడుముకుంటా గోజాడుతుంటే ఆ మనుషులు వచ్చేసి పట్టుకొని తెచ్చిపోయి దమస్కులో ఉన్న యోధా ఇంటికి తెచ్చిపోయి కూర్చోబెట్టారు. యోధా ఇంట్లో కూర్చోబెడితే మరి యేసుప్రభు వారు అన్నయ్యతో మాట్లాడారు. అన్నయ్య, సౌలు అనే వ్యక్తి వచ్చాడు, దమస్కుకు వచ్చాడు, అతను గుడ్డివాడయ్యాడు, కళ్ళు పోయినాయి. నీ వెళ్ళి అతను ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చి నా పేరుతోటి బాప్తిస్మం అని చెప్పాడు. చెప్పినప్పుడు మరి అన్నయ్య అంటాడు, అయ్యా వాడు పెద్ద దుర్మార్గుడయ్యా, దుష్టుడయ్యా, ఇప్పటికే చాలామంది చంపాడయ్యా, వాడు జైల్లో వేసాడయ్యా, దయచేసి నేను బాగున్నాయ్యా, నన్ను క్షమించమని చెప్పంటే, లేదు నేను చెబుతున్నా వెళ్ళమంటే అన్నయ్య ధైర్యం తెచ్చుకొని మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడు. అతడు మరి చూడండి ఇక్కడ, నీవు లేచి తిన్నన గడిపిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఇంట తాసువాడన సౌలు అని వాని వరకు విచారించము. తిన్నని ఏ మార్గం అంటే తిన్నని మార్గం. యేసు మార్గం ఏ మార్గం అమ్మా? తిన్నని మార్గం, స్ట్రైట్ మార్గం, చక్కని మార్గం. ఆ చక్కని మార్గంలో పోయి తార్సువాడైన సౌలు అక్కడ ఉన్నాడు ఏదో ఇంట్లో. అతని కోసం విచారించి మాట్లాడమని చెప్పినప్పుడు అననయ్య వచ్చాడు. వచ్చేసి అక్కడ చూడండి, ఇక్కడ మరి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననయ్య అన్నాక మనుష్యుడు లోనికి వచ్చి తన దృష్టి పొందినట్టు తల మీద చేతులు ఉంచుట చూసి ఉన్నాడని చెప్పారు. చూసారా ఏమయ్యా అననయ్య, అతని దర్శనంలో మాట్లాడానని చెప్పాను. అయ్యా సౌలు, నీకోసం అననయ్య పాస్టర్ గారు వస్తారు, నీ తలపై చేతులు ఉంచుతారు, ప్రార్థన చేస్తారు, నీ కళ్ళు వస్తాయి అని చెప్పాడంట. అప్పుడు సౌలు ఎదురు చూస్తున్నాడు, అననయ్య పాస్టర్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఆ తిన్నని మార్గంలో థాట్స్ పట్టుకొస్తున్న సౌలు యోధా ఇంటికి వచ్చినప్పుడు నమస్కులో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కళ్ళు గుడ్డోడు
గుడ్డోడు ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా నాయనా యేసు ప్రభువా నాకు కళ్ళు లేవయ్యా, కళ్ళు అయ్యా. కళ్ళు లేనాడు కళ్ళు కోసం ప్రార్థన చేస్తాడు, నడువు లేనాడు నడుల కోసం ప్రార్థన చేస్తారు, కాళ్ళు లేనాడు కాళ్ళు కోసం ప్రార్థన చేస్తారు, చేతులు లేనాడు చేతుల కోసం ప్రార్థన చేస్తారు, నోరు లేనాడు నోరు కోసం ప్రార్థన చేస్తారు. కానీ సౌలు ఏమి లేదు, ఇక్కడ కళ్ళు లేవు, కళ్ళు పోయినాయి, గుడ్డోడు అయ్యాడు. అంటే తాను లోకపరమైన అంధకారంలో చిక్కుకున్నాడు. లోకపరమైన అంధకారంలో చిక్కుకొని తన యొక్క యేసు దాసుల్ని హింసిస్తున్నాడు. అంధకారంలో ఉండి, అజ్ఞానంలో ఉండి, అధికార మదంతో ఉండి, అధికార దాహంతో ఉండి, అది ఆ యొక్క గుడితనం కలిగి జీవిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసి నిజమైన కళ్ళు పోగొట్టాడు. అసలు ఒరే దరిద్రుడా, నువ్వు లోకపరమైన అంధకారంలో ఉన్నావు, అసలు అంధకారం నీకు చూపిస్తా చూడరా బాబా అని చెప్పి కళ్ళు తీసేశాడు. కళ్ళు పోయింది. అప్పుడు అననీయ వచ్చి చూడండి, ఇక్కడ మరి వాడు అక్కడ ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అతని గురించి అనేకుల వలన వెంటనే ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవాలని బంధించుటకు అతని ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. అయ్యా యేసయ్యా, నీవైతే సౌలు కలియమంటున్నావు, కానీ ఇది పెద్ద దుర్మార్గుడయ్యా, దుష్టుడయ్యా, యెరూషలేములో అధికారం పొంది మన వాళ్ళందరం చంపడం కోసం వచ్చాడు, జైలు వేయడం కోసం వచ్చాడు, నేను విన్నా ఆ మాట అని చెప్పి అన్నాడు. కానీ యేసయ్య అంటాడు, కాదు, నా మాట విను, నువ్వు నా మాట విను, నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి అన్నప్పుడు చూడండి, ఇక్కడ అందుకు ప్రభు నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అననయ్యా, మారు మాట్లాడబాకు, ఎదురు మాట్లాడబాకు, ఎలా నేను చెబుతున్నా, యేసు నామములో చెబుతున్నా. అతను అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామాన్ని భరించడం కోసం ఇతడు ఒక సాధనమై అన్నాడు. అంటే ఒక పాస్టర్గా మారబోతున్నాడు, సువార్త చెప్పబోతున్నాడు. కాబట్టి నువ్వు ఆటంకపరచబాకు, వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు అననయ్య దేవుని మాటకు లోబడి ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతున్నానని అతనితో చెప్పి, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకున్నావు రాజు, సైనికుడు, సైన్యాధ్యక్షుడు, అధికారి అనుకుంటున్నావా? నా నామము నిమిత్తం ఇతను ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో మాటలు పడాలి, ఎన్నో మరి హింసించబడాలి. మరి మనం కూడా యేసునామం కోసం ఎన్నో మాటలు పడుతున్నాం. మన ఇంట్లో పెళ్ళి కాదు అది, మన ఇంట్లో మరి ఫంక్షన్ కాదు అది, 1,50,000 ఖర్చు పెట్టి యేసునామాన్ని మోస్తా ఉంటే సాతాను గడు వచ్చేసి కీడు పెట్టేసి మనల్ని తిట్టిస్తున్నాడు. ఎవరి కోసం తిట్లు పడుతున్నాం మనం ఇప్పుడు? అదే యేసునామం కోసమే. యేసునామం కోసమేగా. మన ఇంట్లో పెళ్లి కోసమా, శుభకార్యం కోసమా? యేసు శుభకార్యం కోసం మనం తలపెడితే సాతాను గడు వచ్చి గెలుగులు చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆడిపోతున్నాడు, తిట్టిస్తున్నాడు. అవన్నీ మన మేలు కోసమే, మన మంచి కోసమే. 14 సంవత్సరాలు నా పరిచర్యలో ఇది పెద్ద నాకు గొప్ప విషయం కాదు. నా చర్చి కాలిపోయినప్పుడు నేను భరించా బాధ. నన్ను బూతులు తిట్టారు, మొహాన్ని పట్టుకొని నిలబెట్టి తిట్టారు. తిట్టిన వాళ్ళే వచ్చి నాతో సమాధానపడి పరిచయం చేస్తారు మన కోటాల్లో. మరి అంతకంటే గొప్ప తిట్లేం కాదు నాకై. కాబట్టి యేసునామం భరించడం కోసం, నేను శ్రమలు అనుభవించడం కోసం సిద్ధపడి వచ్చా. కాబట్టి ఆ శ్రమలన్నీ అనుభవించాలి, తప్పదు. ఎందుకంటే సౌలు కంటే మనం గొప్పలం కాదు, పౌలు కంటే గొప్పలం కాదు. పౌలు యేసు కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు, నిందలు పడ్డాడు, నిట్టూర్పులు పడ్డాడు, మాటలు పడ్డాడు, హింసించబడ్డాడు, కొట్టారు బాగా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. కాబట్టి మనం కూడా ఎన్నో బాధలు వచ్చినాయి, మాటలు వచ్చినాయని చెప్పి బాధపడకూడదు. సాతాను గారు చేసే క్రియలయ్యి. కాబట్టి సాతాను గారు అంట ఎవరేం రింగుదునా అని గర్జించు సింహం వలె పొంచుకొని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం కనిపెట్టుకుని ఉండాలి ప్రార్థన ద్వారా. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి, నీ మొహం మీద ఉమ్మేస్తే తుడుచుకొని పోవాలి. అదే సేవ అంటే. అదే సేవ అంటే డి అంటే డి అనకూడదు, భుజం గాయకూడదు, మాట అంటే మాట అనకూడదు.
ఎదురుపడకూడదు, మాట్లాడకూడదు, బూతులు ఆడకూడదు, సరస్వతులు ఆడకూడదు. ఏ మాటలైనా భరించాలి. సేవ అంటే ప్రేమ, ప్రేమ, సంతోషం, సమాధానం, శాంతి. సంతోషం, సమాధానం, ప్రేమ, శాంతి, అదే సేవ. అదే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, అసలు ఎన్ని శ్రమలు అనుభవంలో నేను అతనితో చెప్పిన. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు వచ్చి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువు యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపినాడని చెప్పి స్తోత్రం. హల్లెలూయా. సౌలా, సహోదరుడా, నువ్వు వచ్చే మార్గంలో, తిన్నని మార్గంలో యేసు ప్రభువారు నీతో మాట్లాడాడు. ఆ యేసు ప్రభువారు నాతో కూడా మాట్లాడాడు. నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు, అందుకే వచ్చాను. నీపై చేతుల నుంచి ప్రార్థన చేయమని చెప్పాడు, నీకు దృష్టి వద్దని చెప్పాడు. కాబట్టి యేసు విశ్వాసం అని చెప్పినప్పుడు సౌలు 3 రోజులు ఉపవాసం కన్నీరు గారుస్తూ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకోండి, 2 రోజులు ఉపవాసం ఉండాలి, 3 రోజులు. సౌలు 2 రోజులు ఉన్నాడు, 3. మరి ఫిలిప్పు కందకే మహారాజు యొక్క మరి దాసుడికి నపుతుడికి 2 రోజులు ఇచ్చాడు. అప్పటికప్పుడే స్పాట్ బాప్తిసం. కానీ సౌలు 3 రోజులు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని మరి ఆయన దేవుని దగ్గర మరి క్షమాపణ కోరుకొని మరి ఎంతో తగ్గించుకొని శ్రమలకు ఓర్చి మరి బాప్తిసం కోసం సిద్ధపడ్డాడు. అన్నయ్య వచ్చి మాట్లాడి చేతుల నుంచి ప్రార్థన చేస్తే కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయాయి. ఏం పొరలయ్యి? వ్యభిచారమైన పొరలు, సాతానమైన పొరలు, అహంకారమైన పొరలు, గర్వమైన పొరలు, అబద్ధాలైన పొరలు, మోసాలైన పొరలు, దుష్కార్యాలైన పొరలు, అవన్నీ రాలిపోయినాయి. రాలిపోతే పరిశుద్ధుడిగా మార్చబడి ఆయన చూడనప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. చూసారా, ఆ పొరలు రాలిపోయినంటనే దృష్టి వచ్చింది, చూపు వచ్చింది, బాప్తిసం తీసుకున్నాడు. దేవుని యొక్క సేవకుడిగా సౌలు మారాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మరి ఈ మధ్యాహ్న కాల ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళలో ఉన్న పొరల కూడా అహంకారము, గర్వము, మోసము, దొంగతనం, వ్యభిచారము, మరి మూఢత్వము, మూర్ఖత్వము పొరలు రాల్పి యేసునామములో బాప్తిసం పొందురుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.